ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన త్వరలోనే అమలు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 263 అసెంబ్లీ స్థానాలు సిద్ధమవుతాయని, ఇప్పుడున్న 175 అసెంబ్లీ స్థానాలు 263 స్థానాలుగా పెరగడం చాలా ఎక్కువ అని, అలానే మహిళా రిజర్వేషన్లు కూడా అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ విధంగా చాలామంది కొత్త ప్రతిభావంతులకు సేవ చేయాలనే తపనా తాపత్రయం ఉన్న ఎంతోమందికి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఒక కొత్త యువతర నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం కూడా భవిష్యత్తులో చూడబోతోందని, ఇది రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ పరిణామంగా భావిస్తున్నామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన త్వరలోనే సాకారమయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 263 అసెంబ్లీ స్థానాలు అవుతాయి. 175 నుంచి 263 స్థానాలు అంటే చాలా ఎక్కువ. దానికి తోడు మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలామంది కొత్త వాళ్ళకి, ప్రతిభావంతులకి, అట్లాగే ప్రజాసేవ చేయాలనే తపన తాపత్రయం ఉన్న ఎంతోమందికి అవకాశాలు అంది వస్తాయి. కాబట్టి ఒక కొత్త నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు దేశమే నవతరం, యువతరం నాయకత్వాన్ని భవిష్యత్తులో చూడబోతుంది. ఇది రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం.